అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు ఉండే ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే దశలో మీరు ఉన్నారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణ ఫలితాల కంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో మీ జీవన దిశను మార్చే శక్తి కలిగి ఉంటాయి. కొన్ని నిర్ణయాలు మీకు చిన్నవిగా అనిపించవచ్చు. ఇది ఇప్పుడు అవసరమా? ఇది తర్వాత చూసుకుందాం అనే ఆలోచన రావచ్చు. కానీ జీవితం ఇలాంటి సందర్భాల్లోనే మన నిజమైన సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. దేవుడు మంచివారికి ఎప్పుడూ అన్యాయం చేయడు. కానీ సరైన దారి ఎంచుకునే బాధ్యత మాత్రం మన చేతుల్లోనే పెడతాడు. అదే ఈ 4 రోజుల్లో మీ ముందున్న అసలు పరీక్ష. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం మీ ముందుకు రావచ్చు. ఆ నిర్ణయాన్ని భయం ఆధారంగా కాకుండా మీ అంతరాత్మ చెప్పే నిజాయితీ ఆధారంగా తీసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ నిజాయితీతో ముందుకు వెళ్ళే వారికి చివరికి న్యాయం చేస్తుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అతి తొందర కూడా మంచిది కాదు. అవసరం లేని ఆలస్యం కూడా మంచిది కాదు. సమతుల్యతతో ఆలోచించి క్లియర్ నిర్ణయం తీసుకోవడం ద్వారానే ఈ దశ మీకు విజయవంతంగా దాటగలుగుతారు. ఇది మీకు వచ్చిన అవకాశం మాత్రమే కాదు, మీ లోపల ఉన్న నాయకత్వ గుణాలను బయటకు తీసుకురావడానికి జీవితం పెట్టిన ఒక పరీక్ష. సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు నిలబడి పోరాడే శక్తి మీలో సహజంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు మీకు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేయబోతున్నాయి. కొంతమంది సింహరాశి వారు చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎదిగారు. మరికొందరు సౌకర్యాల మధ్య పెరిగిన జీవితంలో ఒక దశలోకి పెద్ద బాధ్యతలను కూడా మోశారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏ స్థితి నుంచైనా పైకి రావాలనే ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. అదే మీ నిజమైన బలం. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సవాళ్లు మిమ్మల్ని కొంగదీయడానికి కాదు, కానీ నిజానికి అవి మిమ్మల్ని ఆపడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి జీవితం పెట్టిన పరీక్షలు. దేవుడు మంచివారికి అన్యాయం చేయడు, కానీ ఎదగాలంటే కొన్ని అడ్డంకులు తప్పవు అనే పాఠాన్ని ఈ దశ మీకు నేర్పుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పట్లో కూడా పరిస్థితులు ఇలానే కఠినంగా అనిపించాయి, కానీ వాటిని మీరు జయించారు. అదే అనుభవం, అదే ధైర్యం ఈ 4 రోజుల్లో కూడా మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. జీవితం మీకు ఇచ్చిన పోరాట శక్తిని నమ్మండి. ఎందుకంటే మీరు పడిన ప్రతి కష్టం, మీరు తట్టుకున్న ప్రతి పరీక్ష మిమ్మల్ని మీ లక్ష్యానికి మరింత దగ్గర చేస్తాయి. సింహరాశి వారికి సంపాదించే శక్తి ఉంది. డబ్బు సంపాదించాలనే తపన మాత్రమే కాదు, బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు వెళ్ళే ధైర్యం కూడా మీలో ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఆర్థిక విషయాలు ఎక్కువగా మీ మనసును ఆక్రమించబోతున్నాయి. ఇంకా ఎంతకాలం సంపాదించాలి, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు మిమ్మల్ని నిరంతరం పరుగులు తీస్తూ ఉన్నాయి. కానీ జీవితం ఇక్కడే ఒక ముఖ్యమైన పరీక్ష పెడుతుంది. డబ్బు కోసం పరుగు తీస్తూ మీ ఆరోగ్యం, నిద్ర, మనశ్శాంతిని మీరు త్యాగం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈ రోజులు మీకు అద్దంలా కనిపిస్తాయి. దేవుడు మంచివారికి అన్యాయం చేయడు, కానీ డబ్బే జీవితమంతా కాదు అనే సత్యాన్ని అర్థం చేసుకునేలా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఎక్కువగా ఆలోచించడం, విశ్రాంతి లేకపోవడం, సమయానికి తినకపోవడం ఇవన్నీ మీపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఒత్తిడే మీ శరీరానికి, మనసుకు హెచ్చరికగా మారబోతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ జీవితం అనేది సమతుల్యతతో సాగాలి. మీరు మీ బాధ్యతలను వదలాల్సిన అవసరం లేదు, కానీ మీ మీద మీరు జాలి చూపించాల్సిన సమయం ఇది. ఈ 4 రోజుల్లో జీవితం మీకు చెప్పే సందేశం, సంపాదన ముఖ్యం, కానీ మీ శాంతి మరింత ముఖ్యమైనది. ఈ రెండిటి మధ్య సమతుల్యతను మీరు ఏర్పరచుకున్నప్పుడే మీరు నిజమైన విజయాన్ని అనుభవిస్తారు. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం క్లియర్గా బయటపడుతుంది. మీరు చేసే పురోగతిని గమనించేవారు మీ చుట్టూనే ఉన్నారు. వారు తప్పనిసరిగా శత్రువులై ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీ జీవితం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ గమనించే చూపులు
మీ మీద పడుతున్నాయి. జీవితం ఇక్కడ ఒక సున్నితమైన పరీక్ష పెడుతుంది. అవసరానికి మించి మాట్లాడితే, అవసరానికి మించి వివరాలు పంచుకుంటే అదే మీ ఒత్తిడిగా మారుతుంది. దేవుడు మంచివారికి అన్యాయం చేయడు, కానీ ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు అనే జ్ఞానాన్ని ఈ దశలో మీకు ఇస్తాడు. మౌనం కూడా ఒక శక్తి. మీ ప్రణాళికలు పూర్తయ్యే వరకు వాటిని మీలోనే ఉంచుకోవడం మీకు మేలు చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సింది తక్కువ మాటలు, ఎక్కువ గమనింపు. అవసరమైన విషయాలకే స్పందించడం, వ్యక్తిగత విషయాలను పరిమితంగా ఉంచడం. ఇలా చేయడం వల్ల మీరు మీ శక్తిని వృధా చేయకుండా మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టగలుగుతారు. ఇది భయంతో చేసిన పని కాదు, తెలివితో తీసుకున్న నిర్ణయం. జీవితం మీకు ఇచ్చే రక్షణ ఇది. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో క్లియర్‌గా కనిపించే విషయం ఏంటంటే, మీ సమస్యలకి అసలు కారణం పరిస్థితులు కాదు, అధిక ఆలోచనలు. మీరు బాధ్యతలు గల వ్యక్తులు. కుటుంబం, పని, భవిష్యత్తు అన్నిటిని మీ భుజాల మీదే మోస్తారు. అందుకే బయటకి ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా డబ్బు, స్థిరత్వం, రేపటి రోజు గురించి ఆలోచనలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ దేవుడు మీకు పెట్టే పరీక్ష ఏంటంటే, నువ్వు ఎంత బలంగా నిలబడతావో కాదు, ఎంత సుతూలంగా ఆలోచిస్తావో చూడాలి అన్నట్టుగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు. ఒత్తిడిని తగ్గించిన రోజునే పనులు సులువుగా కుదురుతాయి. బలవంతంగా ముందుకు నెట్టినప్పుడు కాదు, ప్రశాంతంగా ఆలోచించినప్పుడు అవకాశాలు మీ వైపుకు వస్తాయి. అన్నిటికీ ఒకసారి కంట్రోల్ చేయాలనే ప్రయత్నించకండి. ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం రావాలని అనుకోకండి. శరీరానికి, మనసుకి కాస్త విశ్రాంతి ఇవ్వండి. దేవుడు మంచివారికి మార్గం చూపిస్తాడు, కానీ ఆ మార్గం కనిపించాలంటే మనసు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ 4 రోజుల్లో మీరు ప్రశాంతతను ఎంచుకుంటే అదే మీ అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తుంది. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజులు డబ్బు విషయాల్లో చాలా కీలకం. ఎందుకంటే ఇది లాభాల కాలం కంటే ముందు వచ్చే పరీక్షల దశ. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా సంపాదించారో దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఒకసారి అన్నీ ఇవ్వడు. ముందు నువ్వు ఇప్పటికీ అదే నియమం పాటిస్తావా అని పరీక్షిస్తాడు. ఈ 4 రోజుల్లో డబ్బు చేతికి రాకపోవచ్చు, లేదా రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు, లేదా ఖర్చులు ఒక్కసారిగా పెరిగినట్టు అనిపించవచ్చు. ఇవి నష్టాలు కావు. ఇవి జీవిత సమతుల్యతను తిరిగి సెట్ చేసే దిశలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ ఆదాయం, లాభాల గురించి అందరికీ చెప్పకూడదు. ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆతృత కొంచెం తగ్గించాలి. దేవుడు మంచివారికి అన్యాయం చేయడు, కానీ తొందరపడే వారిని మాత్రం పరీక్షల్లో పడేస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు డబ్బును కంట్రోల్ చేస్తే రాబోయే రోజుల్లో డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు రావడం అదృష్టం కాదు, డబ్బు నిలవడం దేవుడిచ్చే బహుమతి. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో దేవుడు మీకు ఇస్తున్న ముఖ్యమైన సూచన ఒకటే: నిశ్శబ్దం మీ రక్షణ. మీరు ఎదుగుతున్నారని, ఏదో ఒక దశలో ముందు వెళ్తున్నారని కొంతమంది ఇప్పటికే అర్థమైంది. అందుకే మీ మాటలు, మీ అడుగులు, మీ విజయాలపై అవసరం లేని దృష్టి పడుతుంది. ఇది శత్రుత్వం కాదు, ఇది అసూయ కూడా కాదు. ఇది మనిషి సహజ బలహీనత. ఇలాంటి సమయంలో దేవుడు మంచివారికి చెప్పేది ఒకటే: నీ పని నువ్వు చేసుకో, నీ ఫలితాన్ని నేను చూసుకుంటాను. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సింది, మీ ప్లాన్లు ఎవరికి చెప్పకండి. మీ విజయాన్ని బయట చూపించకండి. ఎవరి ప్రశంస కోసం ఎదురు చూడకండి. నిశ్శబ్దంగా పనిచేసి ప్రతి అడుగు రేపు పెద్ద ఫలితంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరాలి అన్న అవసరం లేదు, కానీ మీరు ఎవరికి హాని చేయకపోతే చాలు. మిగతా రక్షణ దేవుడే చూసుకుంటాడు. గుర్తుంచుకోండి, బిగ్గరగా అరుస్తూ వచ్చిన విజయాలు ఎక్కువ కాలం నిలబడవు. నిశ్శబ్దంగా వచ్చిన విజయాలే జీవితాన్ని మార్చేస్తాయి. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా జరుగుతుంది. మీ మనసును తేలికపడుతుంది. చాలా కాలంగా మీరు బయటకు బలవంతంగా కనిపించిన లోపల మాత్రం అలసట, ఒత్తిడి, నిరాశ మోస్తూ వచ్చారు. ఎవరితో చెప్పలేని బాధలు, ఎవరు అర్థం చేసుకోలేని ఆలోచనలు, ఇవన్నీ మీలోనే నిల్వయ్యాయి. ఇప్పుడు దేవుడు మీకు ఒక విరామం ఇస్తున్నాడు. ఇది బహుమతి కాదు, మీరు నిలబడగలరా లేదా అన్నది చూసే దశ. ఈ 4 రోజుల్లో అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. ఇది అదృష్టం కాదు, ఇది మీరు ఇప్పటి వరకు ఓర్చుకున్న ప్రతి క్షణానికి వచ్చిన సమతుల్యత.
బంధాల విషయంలో కూడా మార్పు కనిపిస్తుంది. కొంతమంది దూరం అవుతారు, అది నష్టం కాదు. కొంతమంది దగ్గరవుతారు, అది అవసరం. దేవుడు ఎప్పుడు మంచివారికి తప్పు మనసుల్ని ఎక్కువగా కాలం ఇవ్వడు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉండాల్సిన వారు ఎవరో, దూరంగా ఉండాల్సిన వారు ఎవరో మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మనశ్శాంతి వచ్చిన రోజే జీవితం నిజంగా మారడం మొదలవుతుంది. సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజులు ఒక విషయం క్లియర్‌గా చెప్తున్నాను. ఇది ముగింపు కాదు, కొత్త అధ్యాయం మొదలు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవమానాలు, ఆలస్యాలు, నష్టాలు ఇవన్నీ దేవుడు పెట్టిన పరీక్షలే. మంచి మనసులు అన్యాయంగా బాధపడకూడదు అన్నది దేవుడి నిర్ణయం. కాబట్టి ఆలస్యం జరిగింది కానీ అన్యాయం మాత్రం జరగలేదు. ఈ 4 రోజుల్లో మీరు గమనిస్తారు, ఒక భారం తల నుంచి దిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎదుర్కోగలను అన్న ధైర్యం వస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూసే శక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది అవుతుంది. దేవుడు ఒక్కసారిగా మార్పు చేయడు. నెమ్మదిగా, స్థిరంగా తిరిగి వెనక్కి పడిపోకుండా మార్చుతాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది, తొందరపడొద్దు. ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మీ దారిలో నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మంచివారికి దేవుడు అన్యాయం చేయడు, ఆలస్యం చేస్తాడు. కానీ చివరికి సమతుల్యత తప్పకుండా ఇస్తాడు. ఈ 4 రోజులు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్. సరైన నిర్ణయాలు, నిశ్శబ్ద ప్రయత్నాలు, ప్రశాంతమైన మనసు, ఈ 3 కలిస్తే దేవుడు మీ వైపు నిలబడక తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.